ఎడ్యుకేషనల్ ట్రస్ట్ 19వ ఉపకార వేతన ప్రదానోత్సవాన్ని ఈ నెల 12వ తేదీ ఆదివారం గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామ శివార్లో గల కౌండిన్య ఐఏఎస్ అకాడమీ భవనంలో నిర్వహిస్తున్నట్లు కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు చైర్మన్ డాక్టర్ ఈవి నారాయణ తెలిపారు. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతి నుండి పీహెచ్డీ వరకు ప్రతిభ గల 555 మంది పేద మధ్యతరగతి విద్యార్థులకు 22 లక్షల రూపాయల ఉపకార వేతనాలను అందిస్తున్నామన్నారు. కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు 7,000 మంది విద్యార్థులకు 2,10,00,000 రూపాయల ఉపకార వేతనంగా అందించడం జరిగిందని తెలిపారు. కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ 19వ స్కాలర్షిప్ వేడుకకు ఇచ్చేసినటువంటి వేడుక ముందుగా ఈ పత్రికా విలేకరుల సమావేశం అనేటువంటిది జరుగుతుంది. మా కాన్సెప్ట్ని ఈ 19 సంవత్సరాల నుంచి అనేక విధాలుగా మీరు పబ్లిక్లోకి తీసుకెళ్ళి చాలా సహాయం చేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అలాగే ఈ కాన్సెప్ట్ని ప్రారంభించినప్పుడు ఇక నలుగురితోటి ప్రారంభించాం. ఆ నలుగురు ఈవి నారాయణ కాగా మొదటిగా, తర్వాత మామతి సాంబశివరావు గారు, తర్వాత బొబ్బిళ్ళ వెంకటేశ్వరరావు గారు, తర్వాత మన జరెడి శ్రీనివాసరావు గారు, ఆ తర్వాత ఇక్కడికి ఇచ్చేసినటువంటి సభ్యులు వడ్డేగుంట సుబ్బారావు గారు, దేవరకొండ సత్యనారాయణ గారు, శేషుబాబు గారు, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మొదటి నుంచి మాతో ఉన్నటువంటి డాక్టర్ సేవాకుమార్ గారు, వీరందరూ ఇంకా అనేక మంది, దాదాపు 150 మందికి పైనే ఈ ట్రస్ట్లో 1 లక్ష సభ్యులుగా చేరడం జరిగింది. ఈ ట్రస్టు 1 లక్షతో ప్రారంభించగా ఇంకా 4 ఫ్లోర్లు కట్టచ్చు, 24,000 చదరపడుగులు. కానీ ఆ నిర్మాణం చేసుకుంటూ పోతే ఎప్పటికో అవుతుందో అనేటువంటి అభిప్రాయంతో ఉన్న నిర్మాణంలోనే ఈ పేద విద్యార్థులకు, ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి విద్యార్థులు గ్రాడ్యుయేషన్స్ అలా అయిపోతాయి, పీజీ అయిపోతుంది, బీటెక్ అయిపోతుంది, అయిపోయి ఉద్యోగాలకి వెళ్ళేటువంటి శిక్షణకు సంబంధించినంత వరకు ఎక్కువ ధనాన్ని కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు భరించలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళ కోసం మార్కెట్లో ఉన్నటువంటి ఫీజు కంటే 4వ వంతు ఫీజు మాత్రమే మనం వసూలు చేస్తున్నాము మన కౌండిన్య ఐఏఎస్ అకాడమీ నుండి. అంటే కేవలం అమ్మాయిలకి ఏమైనా 4,500, అబ్బాయిలకి ఏమైనా 5,400. వాళ్ళకి ఆ మిగిలినటువంటి 900 ఎక్కువ ఎందుకండి అని అంటే, ఏం లేదు, స్త్రీ విద్య ప్రోత్సహించాలనేటువంటి ప్రగాఢమైనటువంటి కోరికతో మా యాజమాన్యం అంతా ఉండడం జరిగింది. ఇక్కడ మా కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో 100 మంది దగ్గరగా అమ్మాయిలు అక్కడే బస చేయడానికి తగినటువంటి వసతి ఉంది. అబ్బాయిలకు వచ్చేసరికి వెనుగండ్ల రూములు తీసుకుంటారు. వాళ్ళు ఇక్కడ మన క్లాసులకి వచ్చి ఆ క్లాసులు విని మళ్ళీ సాయంకాలానికి వెళ్ళచ్చు. మరి భోజనం ఏర్పాట్లు ఎట్లాగనంటే, మన కౌండిన్య ఐఏఎస్ అకాడమీలోనే భోజనాలు ప్రిపరేషన్ తయారు చేయించడం అనేటువంటి జరుగుతుంది. ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు ఆ పిల్లలే భరించాలి. ఇది అలాగే అబ్బాయిలు వెనుగండ్ల నుంచి వస్తారు, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి వస్తారు, 9 to 12 క్లాసెస్ ఉంటాయి, తర్వాత 12 to 2 లంచ్ ఉంటుంది, 2 to 5 మళ్ళా క్లాసెస్ ఉంటాయి, ఇక 5 to 7:30 వరకు అక్కడ స్టడీ అవర్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అమ్మాయిలు కూడాను మేము 5 గంటలకు లేపుతాము అండ్ అక్కడికి వెళ్ళి లేపము, ఇక్కడ నుంచే ఫోన్ చేసి ఒక్కళ్ళని లేపి మిగతా వాళ్ళందరినీ లేపమని చెప్పడం.